అది చూస్తున్నావు కదా శ్రీ రంగనాథ స్వామి. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి ఉందండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఓ దట్టమైన అడవిలో ఉన్నాము. ఈ అడవి బెదంచెర్ల దగ్గరలో ఉంది, కర్నూలు డిస్టిక్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, మనం రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఆ టెంపుల్ వచ్చేసి గుహ, ఇక్కడ ఈ లోయ ఉందా పెద్దది, ఈ లోయ లోపలైతే ఉంది. కింద ఒక 100 feet లోపలికైతే ఉంది, అంత లోపలైతే ఉంది. అందుకోసం కొంచెం అడ్వెంచర్ చేద్దామని ఈరోజు మనం అయితే వచ్చాము. ఆ వీడియో తీసి మనం దాని చరిత్ర ఏందో తెలుసుకుందాం. అక్కడ పూజారి వాళ్ళు ఉన్నారంట. లోపలికి వెళ్ళి కిందికి వెళ్ళి దాని చరిత్ర తెలుసుకొని మీకు చెప్తాము. కొంచెం చూస్తూ ఉండండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే రండి ఫ్రెండ్స్, మనం వెళ్ళాలనుకున్న గుడి అయితే ఇదే. చూడండి, ఇంత రాళ్ళ మధ్యలో కొంచెం చాలా దట్టమైన అడవి. ఇటు చూడండి, ఈ లోయ చూడండి, 100 to 100 meters లోపలికైతే ఉంది. చాలా చాలా లోతు అయితే ఉంది, చాలా పెద్ద లోయ. మనకి వచ్చేసి వాటర్ ఫాల్ అలా కూడా ఉంది, వాటర్ కూడా పారుతున్నాయి పైనుండి. ఒకసారి చూడండి, చాలా పెద్దగా ఉంది. లోపలికి వెళ్ళైతే చూద్దాం రండి. కదా వెనకలైతే వాటర్ ఫాల్. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి మాత్రం మామూలుగా లేదు, పిచ్చి ఎంజాయ్ చేస్తూ. ఇక్కడ ఎవరు రెస్ట్రిక్షన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్. ఎందుకంటే గుడి బయట ఉంది కాబట్టి మనం ఎంతైనా స్నానం చేస్తూ, ఎంత లోటు కూడా ఎక్కువ లేదు. అంటే మోకాలు ఇంతవరకు అయితే వస్తుంది, అంత మించి ఎక్కువ రాదు. మామూలు ఎంజాయ్ ఉండదు ఇక్కడికి వస్తే. మాటలో చెప్పలేం ఆనందాన్ని. లోపలికి వెళ్ళాలంటే పూజారి గారు కొంచెం సైగా ఫీల్ అవుతున్నారు చెప్పడానికి గుడి గురించి. ఈ గుడి చరిత్ర వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటిదంట ఈ గుడి. అప్పుడు కట్టించిన గుడి అంట. ఒకసారి వరదలు రావడం వల్ల పైనుండి ఇట్లా ఫుల్గా ఆ వరదల వల్ల మొత్తం గుడి మొత్తం ఇట్లా కొట్టుకుపోయిందంట. ఇంకా కొట్టుకుపోయినందువల్ల ఆ రాళ్ళు ఏవైతే కొట్టుకుపోయి ఉంటాయో ఆ రాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కట్టారంట. దీన్ని రీమోడల్ చేశారు. దీన్ని అదే రాళ్ళతో ఏదైతే రాళ్ళు కొట్టుకుపోయాయో ఆ రాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కట్టారంట. అది మొత్తం బాగా చేశారు. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి చూద్దాము. రంగనాథ స్వామి అయితే లోపల ఉన్నారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ చూస్తుంటే కొండల మధ్యలో ఇంత విశాలంగా, ఇంత ప్రశాంతంగా ఉందో చూడండి ఒకసారి. ఈ గజ స్తంభము అన్ని రీసెంట్గా కట్టారంట, అన్ని పడిపోవడం వల్ల. ఇదిగోండి ఫ్రెండ్స్, పాతరాళ్ళు అయితే కనపడుతున్నాయి. ఇది పాతరాళ్ళు కొంచెం సున్నం కొట్టడం, పెయింట్ చేయడం వల్ల సరిగ్గా కనపడట్లేదు. చుట్టుపక్కల ఏమీ లేదు, చుట్టూ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఏమైనా దర్శనం అయితే చేస్తున్నాం.
అది చూస్తున్నావు కదా శ్రీ రంగనాథ స్వామి. ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి ఉందంట. అందువల్ల ఎక్కువ చెదరకుండా అట్లా ఉంది. కొన్ని పడిపోయింది, రాళ్ళు మాత్రం పడిపోయినాయంట. ఈ గుడి మాత్రం లోపలిది మాత్రం అట్లే ఉన్నాయట. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. తాగడానికి కానీ అన్ని కానీ ఇక్కడ నుండే తీసుకునేది. ఎందుకంటే ఇవి కొండ రాళ్ళ మధ్యలో నుండి వస్తున్నాయి ఈ వాటర్. తాగే వాటర్ ఇక్కడ పూజారి కానీ ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ తాగడానికి ఇక్కడ నుండి తీసుకుంటాడు. ఇవి మెట్లు, ఎంట్రన్స్ మెట్లు. మనం వేరే రూట్ వచ్చాము. ఇది చూడండి, మనం వేరే రూట్ వచ్చాము. ఇది మెయిన్ రూట్. పైన చిన్న గుడి మాత్రం ఉంటుంది. ఆ గుడి నుండి ఇట్లా రావాలి. మనమైతే వేరే రూట్ వచ్చాం. మనకు దారి వేరే రూట్ కనపడింది కాబట్టి ఆ దారి నుండి వచ్చాము. ఇదైతే మెయిన్ దారి. ఇది చూడండి, చిన్న వాటర్ ఫాల్. తాగడానికి ఈ వాటర్ ఇప్పుడనేది కాదు, ఈ రైనీ సీజన్ కదా, ఇప్పుడనే కాదు, సమ్మర్లో కూడా ఈ వాటర్ ఇట్లానే వస్తాయంట. ఎప్పుడు కూడా అనిమిషం పారుతూనే ఉంటాయంట. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకు తాగడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఈ కొండల్లో రావడానికి 7-8 కిలోమీటర్లు అయితే ఉంది. మేము నడుచుకుంటూ అయితే చాలా దూరం వచ్చాము ఈ కొండలోకి. సో అందువల్ల మా కృషికి కొంచెం లైక్ వేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చూస్తున్నాం కానీ ఏదో మీరు చూస్తున్నా అంటే చూస్తున్నారు కానీ ఎవరు చూస్తున్నారు కదా. ఇది ఎంట్రన్స్ ముఖద్వారం. ఆ ఎంట్రన్స్ వచ్చి అది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. వాటర్ చూడండి, ఇక్కడ నుండి కిందికి వెళ్ళిపోతాయి. ఇట్లా నుండి కిందికి వెళ్ళిపోతాయి. ఇట్లరా ఆహా, ఇంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉంది. ఎవరైనా మీరు ఇలాంటి ప్లేస్ రావాలంటే మాకు కాల్ చేయండి, లేదా మాకు మెసేజ్ పెట్టండి. మేము ఈ ప్లేస్లు చూపిస్తాం ఇలాంటివి. లేదంటే మాకు తెలియని ప్లేస్లు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, మేము వచ్చి వీడియో తీస్తాము. ఓకేనా. మేము మెయిన్ ఈ గుడికి రావడానికి కారణం ఈ గుడి యొక్క అందాలు, ఈ గుడి యొక్క నేచర్. ఇక్కడ ప్రకృతి మాత్రం చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. వాటర్ కానీ, వాటర్ ఫాల్ కానీ, ఇక్కడ క్లైమేట్ కానీ. సో మేము మెయిన్ రావడానికి కారణం క్లైమేట్ మాత్రం హైలైట్ గానే ఉంది. అది కాకుండా లోయలో గుడి అందాలు వచ్చేసి ఈ లోయలు ఉండడం వల్ల అంత అందంగా ఉంది. సో చూశారు కదా, లోపల కానీ బయట కానీ ఈ అందం కానీ ఎంత అంటే అంత అందంగా ఉంది. సో ప్లీజ్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం మిమ్మల్ని, మా ఛానల్ మాత్రం కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి వీడియోలు అయితే తీస్తాము. మంచి సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోలు కాకుండా ఇంకా అడ్వెంచర్ వీడియోలు కూడా ఇంకా మంచి వీడియోలు తీస్తాం మీకు. సో ఒకటే మేము చెప్పేది, సబ్స్క్రైబ్ చేసుకోండి.